గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రీవియస్ క్లాస్లో మనము సాంప్రదాయ ఉద్యోగుల సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. అట్లాగే కీన్స్ ఉద్యోగుల సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. కీన్స్ ఉద్యోగుల సిద్ధాంతం గురించి, సాంప్రదాయ ఉద్యోగుల సిద్ధాంతం గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈ క్లాస్లో మనం మోడ్యూల్ నెంబర్ 2 మనీ అండ్ బ్యాంకింగ్ గురించి మనము తెలుసుకుందాం. మోడ్యూల్ నెంబర్ 3 మోడ్యూల్ నెంబర్ 3 మనీ అండ్ బ్యాంకింగ్ యూనిట్ నెంబర్ 3. ద్రవ్యము మరియు బ్యాంకింగ్. ద్రవ్యము మరియు బ్యాంకింగ్. అసలు ద్రవ్యం ఏంటి, బ్యాంకింగ్ ఏంటి? ద్రవ్యము బ్యాంకింగ్ రెండింటికి కూడా అవినాభావ ద్రవ్యంతోనే బ్యాంకింగ్ ఆధారపడి ఉంది, బ్యాంకింగ్ ద్వారా ద్రవ్యం కూడా ఆధారపడి ఉందని మనకు తెలుసు. అసలు ఈ ద్రవ్యం అనేది ఏ దర్శనం నుండి వచ్చింది మనకు అంటే దాదాపు మనకు ఈ ద్రవ్యము అనేది ఇట్లా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ద్రవ్యము బ్యాంకింగ్ వ్యవస్థ గురించి ఒక వ్యాసాన్ని రాయండి అంటాడు. ద్రవ్యము బ్యాంకింగ్ గురించి ఒక వ్యాసాన్ని రాయండి అంటాడు. ఈ ద్రవ్యము బ్యాంకింగ్ అనే పదాలు ముందు తెలుసుకోవాలంటే ఒక్కొక్క పదాన్ని ఇండివిజువల్గా మనం తెలుసుకోవాలి. ద్రవ్యం అంటే ఏంటో, బ్యాంకింగ్ అంటే ఏంటో. బ్యాంకింగ్ అనే పదము బ్యాంకా అని ఒక లాటిన్ పదం నుండి వచ్చింది. సరే, ఇప్పుడు ద్రవ్యం అనే పదం ఏంటో చూద్దాం. ద్రవ్యము అనే పదం ద్రవ్యము అనే పదము పూర్వం గ్రీక్స్ ఉపయోగించినటువంటి పదాల్లోనే ఉంది. వాళ్ళు కూడా నాణ్యాలు ఉపయోగించడం అన్ని చేశారు. అయితే లాటిన్ పదం నుండి వచ్చినటువంటి మొనేటా అనే పదం నుండి ద్రవ్యము అనే పదం వచ్చింది. ద్రవ్యము అనేది లాటిన్ పదమైనటువంటి మొనేటా అనే పదం నుంచి రావడం జరిగింది. మొనేటా అనగా క్రమేపీ ఆంగ్లంలో అది మనీ అనేది ఆంగ్ల పదంగా ఉద్భవించింది. మనీ అని ఆంగ్ల పదంగా ఉద్భవించింది. ఈ మనీ అనే దానికి ఒక్కొక్కరు మన ఆర్థిక వ్యవస్థలో కొంతవరకు నిర్వచనాలు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. కొంతవరకు ఆర్థిక వ్యవస్థలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మనీ కోసం చాలా మంది పూర్వము, తర్వాత మనకు మనీని ఉపయోగించిన వాడు చాలా మంది. మొనేటా అనేది ఒక దేవత లేదా ఒక దేవత ఉన్నటువంటి ఒక గుడి. ఆ గుడి దగ్గర కరెన్సీని అంటే నాణ్యాన్ని ముద్రించేవాడు గ్రీకులు ఆ టైంలో. సో వాళ్ళు లాటిన్ పదంగా దాన్ని ఏర్పాటు చేసి ఒక లాటిన్ భాషలో పరిభాషలో దాన్ని మనీటా అనే పదాన్ని ఉపయోగించి మనీ అనే పదాన్ని దాన్ని డైవర్ట్ చేసి ఆంగ్ల పదంగా మనీ అనేది వచ్చింది. మనీ అనగా ద్రవ్యము, మన భాషలో మూల్యము, డబ్బు అని మనం అంటే ఒక దేవత, మొనేటా అనే ఒక దేవత పేరు మీదుగా ఈ పదాన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆ దేవత ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ద్రవ్యాన్ని ఎక్కువగా ముద్రించేవాడు కాబట్టి మొనేటా అనే పదము వచ్చింది. అయితే ఈ మొనేటా అనే పదాన్ని షేర్షా కాలంలోనే 14వ శతాబ్దంలోనే 1444 ఈ శతాబ్దం 14-15వ శతాబ్దాల్లోనే షేర్షా కాలంలో మనకి ద్రవ్యాలు ముద్రించడం, నాణ్యాలు ముద్రించడం జరిగింది భారతదేశంలో కూడా. అలాగే ప్రతి గవర్నమెంట్, భారతదేశంలోనే కాకుండా ప్రతి చోట, ప్రతి దేశంలో కూడా ద్రవ్యము ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క విధంగా ముద్రించమనేది చూస్తున్నాం. అంటే రకరకాల ముద్రలు జరుగుతుంది. అంటే ఏంటి, అసలు ద్రవ్యం అనేది ఎందుకు ఉండాలి? ద్రవ్యం అనేది లేకపోతే ఏంటి అంటే, ద్రవ్యం అనేది లేనప్పుడు బార్టర్ సిస్టమ్ అని ఉంటుంది. ద్రవ్యం గురించి మనం తెలుసుకోవాలంటే బార్టర్ సిస్టమ్ ఉంటుంది. బార్టర్ సిస్టమ్ అనగా వస్తు మార్పిడి పద్ధతి. బార్టర్ సిస్టమ్ అనగా వస్తు మార్పిడి పద్ధతి. ఈ వస్తు మార్పిడి పద్ధతి ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. ప్రపంచంలో ఎకనామికల్ డిప్రెషన్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలందరూ కూడా ఈ డిప్రెషన్ని గురి కావడం జరిగింది. దీన్ని బార్టర్ సిస్టమ్ అన్న. బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి పద్ధతి. బార్టర్ సిస్టమ్ అనగా వస్తు మార్పిడి పద్ధతి. వస్తు మార్పిడి పద్ధతి ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. వస్తు మార్పిడి పద్ధతి ద్వారా ఎందుకంటే వస్తు మార్పిడి తన దగ్గర ఒక వస్తువు ఉంది, ఇక్కడ ఏ అనేవాడి దగ్గర ఒక వస్తువు ఉంది, బి అనేవాడి దగ్గర ఒక వస్తువు ఉంది.
సో ఏ అనే వాడికి బి అనే వాడి దగ్గర ఉన్న వస్తువుతో అవసరం. అర్థమవుతుందండి ఈ విషయం. ఏ అనే వ్యక్తికి బి దగ్గర ఒక వస్తువు ఉంది కదా, ఆ వస్తువుతో ఏకి అవసరం. మరి ఏ దగ్గర ఉన్న వస్తువుతో బికి అవసరం లేకపోవచ్చు, అప్పుడు అతని వస్తువు ఇవ్వడు కదా. సో అది ప్రాబ్లం. అంటే రెండు కోరికల మధ్య సమన్వయం అంట, కోయిన్సిడెన్స్ లేకపోవడం. టూ పర్సన్స్ బిట్వీన్ లేక్ ఆఫ్ ది కోయిన్సిడెన్స్, అంటే రెండు వ్యక్తుల మధ్య అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య, వాళ్ళిద్దరి మధ్య ఈ ప్రాబ్లం అన్నమాట, సమన్వయం లేకపోవడం. సమన్వయం లేకపోవడం వల్ల ఏముందంటే ఆ వస్తువుని ఇవ్వడం కోసం మనం అంగీకరించుకోవచ్చు. సో అతను ఆ వస్తువు ఎవరైతే కావాలనుకుంటున్న ఆ వ్యక్తి లాస్ అయ్యే అవకాశం, ఇది ఒక ప్రాబ్లం. రెండవది, డబ్బునైతే ఎంతవరకైనా దాయొచ్చు, బ్యాంకులో దాయొచ్చు. మరి వస్తువులు ఎన్ని దాయగలం? ఏ వస్తువులు దాయగలం? డబ్బు పాడైపోతుందా, ద్రవ్యం పాడైపోతుంది కదా. అంటే ద్రవ్యము ఎక్కడ పెట్టినా పాడవదు. ఎందుకు పాడవదంటే డిమానిటైజేషన్ వచ్చింది, ద్రవ్యాన్ని ముద్రించారు, ద్రవ్యాన్ని మళ్ళీ తీసివేయటం, ఆ క్యాన్సిల్ చేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది ఇటీవల కాలంలో. అప్పుడు మరి అకౌంట్లో 1 లక్ష రూపాయలు వేసుకున్నట్టు వ్యక్తి ఉన్నాడు, ద్రవ్యం వేసుకోకముందు 1 లక్ష రూపాయలు దాచుకున్నాడు, సేవ్ చేసుకున్నాడు. ద్రవ్యం డిమానిటైజేషన్ అయిన తర్వాత, నోట్లను రద్దు చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి 1 లక్ష రూపాయలు కావాలన్నాడు. పాత నోట్లు ఇస్తాడు బ్యాంక్ వాడు, పాత నోట్లు ఇస్తే వీడు తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే వీడికి చలామణిలో ఉన్న ద్రవ్యమే వేసాడు, తీసుకునేటప్పుడు కూడా చలామణిలో ఉన్న ద్రవ్యమే కావాలి. కాబట్టి ఇతని ద్రవ్యం ఎక్కడికి పోదు. అదే వస్తువు అయితే నువ్వు ఇచ్చింది ఈ వస్తువే కాబట్టి ఈ వస్తువే తీసుకో అంటాడు. కాబట్టి అక్కడ కోఆర్డినేషన్ ఉండదు. సో వాళ్ళ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదొకటే కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఏముండాలి? ద్రవ్యం అనేది ఉండాలి. అదే మన దగ్గర వస్తువులు ఉన్నాయి అనుకో, నా దగ్గర ఈ వస్తువు ఉందని నాకు ట్రీట్మెంట్ ఏమంటే ఆ వస్తువు ఇందాక వచ్చిన అబ్బాయి కూడా ఇచ్చాడు, ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా వస్తువు ఇవ్వమంటాడు. వేరే వస్తువు నీ దగ్గర ఏమో, నా దగ్గర ఏమో, మన దగ్గర ఉన్న వస్తువు వేరే వాడి దగ్గర ఉంది. సో ఎక్కువ. సో ఇది కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఆలోచించి ఇట్లా కాదు, మనందరినీ కూడా పరస్పరము ఏకీభవించి అందరినీ కూడా ఏకతాటిగా నడిపించే ఒక వస్తువు ఒకటి ఉండాలి, ఆ వస్తువే ద్రవ్యము అని చెప్పి ఆ ద్రవ్యాన్ని ముద్రించడం అనేది జరిగింది. ఇప్పుడు ద్రవ్యం ముద్రించడం వల్ల ద్రవ్యం చలామణిలో వస్తే ఏమవుతుంది అంటే, ద్రవ్యం చలామణిలో ఉండడం వలన ఈ కోఆర్డినేషన్ అనేది, అంటే వ్యక్తుల మధ్య కోయిన్సిడెన్స్ తగ్గుతుంది. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారం ఉండదు. వాడి దగ్గర కావాల్సిన ఆ వస్తువు ఆ డబ్బులు కొంటాడు, వీడి దగ్గర కావాల్సిన వీడి డబ్బులు కొంటాడు, డబ్బులు తీసుకుంటాడు. సో ప్రాబ్లం ఏముంది? అదే వస్తువుల మధ్య ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు కూడా కొన్ని అనాగరిక ప్రాంతాల్లో మరియు కొన్ని ప్రదేశాల్లో ఈ వస్తు మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది, కొన్ని చోట్ల మార్కెట్లలో. సో ఈ వస్తు మార్పిడిని కంట్రోల్ చేయడం కోసం ద్రవ్యము అనేది ఒక ప్రధానమైన పాత్రగా చెప్పడం జరిగింది. అయితే ద్రవ్యం గురించి కొంతమంది నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎస్పెషల్లీ మన భారతదేశంలోనే చూస్తున్నాం ద్రవ్యం గురించి ఉన్నటువంటి నిర్వచనాలు. మనీ అండ్ బ్యాంకింగ్, ద్రవ్యము మరియు బ్యాంకింగ్ వ్యవస్థ. వీటి గురించి మనం ఆలోచించినట్లయితే ఫిషర్ ఈయన ఏం చెప్పాడంటే సర్వాంగీకారం పొందేదే ద్రవ్యము అని చెప్పాడు. సర్వాంగీకారం పొందేదే ద్రవ్యము. బెన్హామ్ ఏం చెప్తున్నాడంటే, బెన్హామ్ ఇద్దరు వ్యక్తుల మధ్య సమన్వయపరిచినటువంటి ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే అదే ద్రవ్యము అని చెప్తున్నాడు. అంటే పరస్పర ఇద్దరు వ్యక్తుల మధ్య అంగీకారాన్ని వ్యక్తపరిచే వస్తువే ద్రవ్యము అని చెప్తున్నాడు. ఏసీపీకు ఒక నిర్వచనం చెప్తున్నాడు. ఇతను కూడా ద్రవ్యం గురించి ఒక నిర్వచనం చెప్తున్నాడు. జాతీయ ఆదాయ కొలమానాల వస్తువే ద్రవ్యము. అంటే వీళ్ళు చెప్పినటువంటి నిర్వచనాలన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, నిర్వచించడం చెప్పారు. అంటే వ్యక్తుల మధ్య సమన్వయపరిచే వస్తువు ఏదైనా ఉంటుందంటే సర్వాంగీకరణ పొందేదే ద్రవ్యం.
ఒక వ్యక్తి 10 రూపీస్ ఉంది, అతని దగ్గర ఒక పెన్ కొనుగోలు చేయడం కోసం వెళ్ళాడు. సో ఆ వ్యక్తి నాకు ఇది చెల్లబాటు కాదు అనకూడదు, అతను కూడా అంగీకరించాలి. అతను అంగీకరించిన దీనికి కూడా ఆర్బీఐ యాక్ట్ ఒకటి ఉంది 1941 సబ్ క్లాస్ ఏ ప్రకారం అందరూ కూడా ఈ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నిబంధన ప్రకారం అందరూ కూడా ఈ ద్రవ్యాన్ని అంగీకరించి తీరాలి. అది కానీ వేరే వ్యక్తి అంగీకరించడానికి ఒక కారణం ఏంటి చెప్పాలి, రీజన్. సో దానివల్ల ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇంకు పడడం, చిరిగిపోవడం, తర్వాత నలిగిపోవడం, ఇట్లాంటివి ఏమంటే ఓకే యాక్సెప్టబుల్, నువ్వు అంగీకరించదు కాబట్టి నేను అంగీకరించట్లేదు అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇట్లా కాకుండా ఉంది, అది కూడా విదేశీ కరెన్సీ కాదు, లోకల్గా ఉన్న కరెన్సీని మాత్రమే వినియోగించాలి. అంటే దేశంలో ఉన్నటువంటి కరెన్సీని ఉపయోగించాలి. వేరే దేశాల కరెన్సీ మనకు ఉపయోగపడదు, మన కరెన్సీ వాళ్ళకు ఉపయోగపడదు, వాళ్ళు కూడా ప్రింటింగ్ చేసుకోవాల్సింది. కరెన్సీల యొక్క విధానాల గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఏ దేశీ కరెన్సీ వాల్యూ ఎక్కువగా ఉంది, ఏ దేశీ కరెన్సీ వాల్యూ తక్కువగా ఉంది, ఏ దేశంలో కరెన్సీని ఏమని పిలుస్తారని చూస్తాం. కొన్ని కరెన్సీలు మనం చూస్తాం. బంగ్లాదేశ్లోకి వచ్చేటప్పటికి కరెన్సీని ఏమంటారు, ఏ విధంగా పిలుస్తాం, అక్కడ కరెన్సీ ఏమిటి, ఆస్ట్రేలియా కరెన్సీ ఏమిటి, అమెరికా కరెన్సీ ఏమిటి, రష్యా కరెన్సీ ఏమిటి, భూటాన్ కరెన్సీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇట్లా ఒక్కొక్క దేశానికి ఆయా దేశాల కరెన్సీని వినియోగించడం జరుగుతుంది. మనకు వచ్చేటప్పటికి మనకి అంటే మన భారతదేశానికి పాకిస్తాన్కి వచ్చేటప్పటికి రూపీ అంటాం, రూపాయలలో ద్రవ్యాన్ని కొనడం జరుగుతుంది. అలాగే అమెరికా వచ్చేటప్పటికి అమెరికన్ డాలర్స్, ఆస్ట్రేలియా వచ్చేటప్పటికి ఆస్ట్రేలియన్ డాలర్స్, అలాగే డేనార్స్, తర్వాత భూటాన్కి వచ్చేటప్పటికి గోల్డ్రామ్స్, బంగ్లాదేశ్కి వచ్చేటప్పటికి కాకాస్, రష్యాకి వచ్చేటప్పటికి రూబ్స్, జపాన్కి వచ్చేటప్పటికి యెన్స్, అలాగే జర్మనీకి వచ్చేటప్పుడు పౌండ్స్. అలా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ద్రవ్యాన్ని కొలవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ద్రవ్యాన్ని కొలవడం అనేది చూడదు, అంటే ద్రవ్య కొలమానటువంటి అంశాలు. అందుకని ఈ ఎకానమిస్టులు చెప్పినటువంటి వాటిని సర్వాంగీకారము, ప్రపంచపరంగా అందరూ కూడా వీటిని అంగీకరిస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య సమన్వయపరిచేది, రెండు కోరికలను తీర్చగలిగేది, సర్వాంగీకరణ వ్యక్తపరిచే వస్తువు, అలాగే జాతీయ కొలమానాలను ఉపయోగించే వస్తువు ద్రవ్యం అని చెప్పేసి మనము రకరకాల నిర్వచనాలు కూడా మనము చెప్పడం అనేది చూస్తూ ఉన్నాం. ఇది ద్రవ్యం కొన్నటువంటి జస్ట్ ఇంటరాక్షన్. మరి ఈ ద్రవ్యాన్ని ఆర్బీఐ కూడా ఒక నిర్వచనం ఇచ్చింది. ఆర్బీఐ ఏమి ఇచ్చింది, దుర్వినియోగదారులు, ప్రతి వినియోగదారుడు ఆర్థికపరమైన సేవలు ఏ అంశం మీద అయితే కొలమానం జరుగుతుందో ఇచ్చినటువంటి కొలమానం ప్రతి అంశము కూడా ద్రవ్యంతోనే నిబంధన బద్ధతగా జరుగుతుంది. కాబట్టి దీనిని ద్రవ్యము అంటారని చెప్పి ఆర్బీఐ కూడా ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అంటే సర్వం అందరూ అంగీకరించగలగాలి, అందరూ వినియోగదారులు జాతీయత కొనడానికి వీలు ఉండాలి, సమాజంలో సంప్రాప్తించి ఏకైక వస్తువుగా ఉండాలి, దానికి ఇచ్చిన దానికి ఆల్టర్నేషన్ వేరే ఉండకూడదు. ఇది సమీప ద్రవ్యం అనేది ఒకటి ఉంది, బంగారము, స్థిరాస్తులు, వీటన్నిటి కూడా సమీప ద్రవ్యం అంటారు. ఈ ద్రవ్యము దాదాపుగా 4 రకాలుగా చెప్పవచ్చు. ద్రవ్యాన్ని మనము 4 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి సంకుచిత ద్రవ్యము, ప్రామాణిక ద్రవ్యము, చట్టబద్ధ ద్రవ్యము, తర్వాత లీగల్గా ఉన్నటువంటి ద్రవ్యంతో ప్రామాణిక ద్రవ్యం ఒక విలువ, తర్వాత వినిమయపు విలువ సమానంగా ఉండేటువంటి ఫేసింగ్ వాల్యూస్. ఈ రెండు కూడా ఒక ద్రవ్యానికి ఏదైతే ఉందో దాన్ని ప్రామాణిక స్టాండర్డ్ మనీ అని చెప్పడం జరుగుతుంది. ఇలా ద్రవ్యాన్ని 4 రకాలుగా మనము చెప్పవచ్చు. ద్రవ్యం అనేది 4 రకాలుగా ఉంటుంది. అయితే మనకి కనిపించే ద్రవ్యం ఏమవుతుందంటే ద్రవ్య రూపము మెటల్ రూపంలోనూ కాగిత రూపంలో ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఎలా ప్రింటింగ్ జరుగుతుంది ఏటీఎంస్ కూడా మనం చూస్తాం, మెటల్ రూపంలో జరుగుతూ ఉంటుంది. ఆ ద్రవ్యం గురించి కూడా మనము చూద్దాం. మనకి భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్యం యొక్క విలువలు. ఈ ద్రవ్యం అనేది ఎక్కడెక్కడ ముద్రణ జరుగుతుంది భారతదేశంలో అని చూస్తే ప్రధానంగా 4 చోట్ల 4 ప్రదేశాల్లో ఈ ద్రవ్యం అనేది ముద్రణ జరుగుతుంది. ఎలా జరగాలి ముద్రణ అంటే ఎట్లా పడితే అట్లా ముద్రించడం కుదరదు. అవసరతలకు అనుకూలంగాను వనరులను దృష్టిలో పెట్టుకొని విదేశీ నిల్వలు, అలాగే బంగారు నిల్వలు, విదేశీ కరెన్సీ నిల్వలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సమపాళలో మాత్రమే ద్రవ్యాన్ని ముద్రించాలి. ఎవరు ముద్రిస్తారు అంటే ఆర్బీఐ. 1935 ఏర్పడింది. 45(1) ఆర్టికల్ F ద్వారా ద్రవ్యాన్ని ముద్రించడం జరుగుతుంది. అది రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేకమైనటువంటి అధికారం. ఇది తర్వాత మనం బ్యాంకింగ్ గురించి చెప్పేటప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడెక్కడ ద్రవ్యం ముద్రిస్తుందో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి మహారాష్ట్ర.
అంటే ఎగ్జాంపుల్ రాయనవసరం లేదు, జనరల్గా తెలుసుకోవడం కోసం మాత్రమే. ద్రవ్యము బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చింది కాబట్టి ద్రవ్యం యొక్క విధులు ఏంటి అనే అంశం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు మీకు జనరల్గా మీరు తెలుసుకోవడం కోసం మాత్రం నేను చెప్పాను. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒక్కొక్క చోట సాల్మోని, యూపీలోని సాల్మోని కూడా ఈ ద్రవ్యం అనేది ప్రదేశాల్లో ద్రవ్య ముద్రణ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకటి మహారాష్ట్రలోని నాసిక్, తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటకలోని బెంగళూరు, పశ్చిమ బెంగాల్లోని కలకత్తా, ఉత్తరప్రదేశ్లోని సాల్మోని మొదలైన ప్రదేశాల్లో ద్రవ్య ముద్రణ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ప్రాంతాల్లో డిఫరెంట్గా ద్రవ్య ముద్రణ అనేది జరిగినప్పటికీ కూడా ఆర్బీఐఏ దీని యొక్క ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రధాన పాత్ర పోషించేది ఆర్బీఐ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ ఆర్బీఐ ప్రధాన పాత్ర పోషిస్తున్న మహారాష్ట్ర, వీటికి ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ద్రవ్య ముద్రణలో. ఎక్కువ మింట్ శాలలు, టంక శాలలు అంటారు, కలకత్తాలో ఉన్నటువంటి నాణ్యం ముద్రించడం. రెండవది హైదరాబాద్, నాసిక్, బెంగళూరులో పేపర్ కరెన్సీ ముద్రణ ఫేమస్. అట్లాగే సాల్మోనిలో పెద్ద నోటు వరకు పూర్వం 1000 రూపీస్ ముద్రణ జరిగేది. ఇప్పుడు 2000 రూపాయల నోటును హైదరాబాద్లో క్షమించారు, బెంగళూరులో ముద్రించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా నాణ్యాలు కూడా ముద్రించడంలో స్పెషాలిటీ ఉంది. నాసిక్లో ముద్రిస్తే అక్కడ ఉన్నటువంటి నాణ్యం క్రింద మీరు ఎప్పుడైనా చూస్తే నాణ్యం క్రింద ఒక ఇయర్ ఉంటుంది, 2021, 2019, 2018 ఒక ఇయర్ ఉంటుంది. ఆ ఇయర్ కింద ఒక ప్లెయిన్గా ఉంటే అక్కడ నాసిక్లో ముద్రణ జరిగిందని అర్థం. ఆ ఇయర్ కింద స్టార్ మార్క్ ఉంటే అది హైదరాబాద్లో ముద్రణ జరిగిందని అర్థం. అట్లాగే కర్ణాటకలో చిన్న డాట్ ఉంటే కర్ణాటకలో జరిగిందని అర్థం. పశ్చిమ బెంగాల్లో జరిగితే ఒక ఫ్లవర్ లాంటి ఉంటుంది. ఇది చూడండి, ఉదాహరణగా అలా ఉంటుంది, ఒక డాట్ ఉంటుంది. తర్వాత ఇట్లా ఒక ఫ్లవర్ లాగా చిన్న ఒక బ్లౌజ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రాంతం నుండి ముద్రించబడిన నాణ్యాలు అర్థం. అట్లాగే ఇంకొక నాణ్యాల దగ్గర 2018 స్టార్ మార్క్ కూడా యాడ్ చేసాం. ఒక్కొక్క చోట ప్లెయిన్గా ఉంటుంది. అట్లే డాట్ ఉన్నది ఒక ప్రాంతం నుండి, ఇట్లా బ్లౌజ్ మొగ్గగా ఉన్నది ఒక ప్రాంతం నుండి, స్టార్ మార్క్ ఉన్నది ఒకటి, ప్లెయిన్ నుండి ఒకటి అని చెప్పి ఉన్నటువంటి వాటి యొక్క స్టైల్ అన్నమాట. మీరు కావాలంటే వీడియోని అయిన తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అట్లాగే సాల్మోని ప్రదేశంలో ఎక్కువ ద్రవ్య పరిమితి ఉపయోగించినటువంటి ద్రవ్యాన్ని హై హెడ్ కరెన్సీని ముద్రించడం అనేది మనము చూస్తూ ఉంటాం. ఇట్లా ఎట్లా పడితే అట్లా ముద్రించడం కుదరదు కాబట్టి దీనికి వేరే స్వీడన్ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి కూడా పేపర్ తీసుకురావడం జరిగింది ద్రవ్యం ముద్రించడంలో. ఇప్పుడు దానిని మళ్ళీ నాసిక్ ప్రాంతంలోనే, మహారాష్ట్రలోనే భారతీయులు ఇల్లు తయారు చేస్తున్నారు. ఇందులో క్రోమియం ప్లస్ స్టీల్ ఉపయోగించిన నాణ్యం తయారు చేయడం కోసం. పూర్వం ఉండే నాణ్యాలు బరువుగాను లెంత్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు లెంత్ ఎక్కువగా ఉండట్లేదు, ఎందుకంటే మెటల్ ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి. అంటే ₹1 కాయిన్ ఉందంటే దానికి కావాల్సిన మెటల్ 2 రూపీస్ కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 1.8 పైసే, 1.8 పైసే అంటే ₹1.80 కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కానీ దాని యొక్క వాల్యూ ₹1. కాబట్టి భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే డిజిటల్ పేమెంట్స్ని పెట్టాలి, డిజిటల్ కరెన్సీని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పేపర్ కరెన్సీని తగ్గించాలి, నాణ్యపూర్వకమైన ఫిజికల్గా ఉపయోగించే కరెన్సీ తగ్గించాలని చెప్పి పేటిఎంలు, గూగుల్ పేలు, ఫోన్పేలు, తర్వాత ట్రాన్సాక్షన్స్, తర్వాత ఇట్లా స్వైప్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వము డిజిటల్ పేమెంట్స్ కోసం ఉపయోగించిందంటే ద్రవ్యాన్ని ప్రత్యక్షంగా ఉపయోగించకుండా పరోక్షంగా వినియోగించవచ్చు. అప్పుడు చిల్లర కూడా వినియోగించే విధానం తగ్గుతుంది. సో ఉదాహరణకు మనం ఒక బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ బుక్ కాస్ట్ ఒక 52 రూపీస్ ఉందనుకోండి. అదే 52 రూపీస్ అంటే ఫిజికల్ ద్రవ్యంతో తీసుకెళ్లాలంటే 60 రూపీస్ ఇవ్వాలంటే 80 రూపీస్ వాడి దగ్గర లేకపోగా వాడు ఏం చేస్తాడంటే నా దగ్గర లేవు కాబట్టి రేపు ఇస్తాను కదా దాని ప్లేస్లో వేరే రీప్లేస్ చేస్తాడు వేరే బుక్. సో ఆ 80 రూపీస్ వాడు లాస్ అవుతాడు. అదే డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయనుకోండి,
52 యాడ్ చేస్తే మనం అకౌంట్లో పట్టగానే 52 రూపీస్ యాడ్ అవుతాయి. చేంజింగ్ ప్రాబ్లం ఉండదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమవుతుంది, మారుతున్న కాలానుగుణంగా ద్రవ్యాన్ని వినియోగించే విధానాన్ని చూస్తే కొద్దిగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ ద్రవ్యం యొక్క విధానాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం. ఈ ద్రవ్యాన్ని ఉపయోగించే విధానాలు, ద్రవ్యం యొక్క రకాలు కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. అయితే బ్యాంకింగ్ అనే వ్యవస్థ కూడా ఉంది కాబట్టి బ్యాంక్ గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ